హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. I would like to take this opportunity to welcome the honorable dignitaries and friends to the today's NSS valedictory program. Now I request I invite respected Principal, SKU College of Education and NSS Program Officer and President of the today's function, Professor N.R. Sadasiva Reddy sir, to come on to the dais and occupy the stage. Now I request my friend Asha Jyoti from BCD to come and honor with bouquet.
Thank you. Now I invite Vice Chancellor of Sri Krishna Devaraya University and Chief Guest of the today's NSS function, Honorable Professor K. Hussain Reddy sir, come on to the lecture. I request Naranani from Telugu Department to come and honor with bouquet. Now I invite respected Principal of Science and Arts College, SK University, Professor A. Krishna Kumari Madam to come on to the dais and occupy the chair. I request D. Ratnamani from Law Department to come and honor with bouquet. Thank you, madam. Now I invite respected NSS Coordinator of Sri Krishna Devaraya University, Professor D. Muralidhar Rao sir to come on to the dais and occupy the chair. Now I request Bhargavi to come and honor with bouquet. Now I invite respected NSS Program Officer, College of Education, SK University, Dr. V. Anita Madam to come on to the dais and occupy the chair. I request Soviet to come on and honor with bouquet. Thank you. Now I request the honorable guest to light music. Now I request BD NSS volunteers to sing the prayer song. respected President of the program. NSS అధ్యయన శిబిరం ముగింపు సమావేశానికి విచ్చేసినటువంటి శ్రీ కృష్ణ విశ్వవిద్యాలయ
వైస్ ఛాన్సలర్ హుసేన్ రెడ్డి గారికి, కళాశాల అధ్యక్షులు ఆచార్య కృష్ణకుమార్ గారికి, మా మిత్రుడు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య మురళీధరరావు గారికి, అలాగే బిఏడి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అనిత గారికి, తక్కినటువంటి ఉపాధ్యాయ బృందము, విద్యార్థులారా, అధ్యక్షుడు తొలి పలుకులు అన్నారు. కేవలం ఇక్కడ ఇంతకుముందు కొన్ని ఏవేలు చూశాం. వాటికి సంబంధించి మేము ఇంత ముందు ఏమేమి చేశామో అది మాత్రం చెప్పి, ఎందుకంటే పెద్దలు కొంచెం తొందరగా వెళ్ళాల్సిన పనులు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళతో మొదట మనం మాట్లాడిపించి తర్వాత మనం చివరిలో మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా నేను ఈ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 2009వ సంవత్సరంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా నేను బాధ్యతలు నేను తీసుకున్నాను. ఆనాటి నుండి కూడా వర్సిటీ అధికారుల సహాయ సహకారాల చేత, అట్లాగే వర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ విద్యార్థులు, అట్లాగే మాకు సిద్ధ సమాధి యోగ ఒక సంస్థ ఉంది. ఆ సిద్ధ సమాధి యోగ తరగతి కూడా మేము కంటిన్యూగా నిర్వహిస్తున్నాం. ఆ సిద్ధ సమాధి యోగ సాధకులు దాదాపు ఈ జిల్లాలోనే కాదు, చుట్టుపక్కల జిల్లాల్లోని, తెలంగాణలోని, కర్ణాటకలో, ఎక్కడెక్కడో వాళ్ళంతా విస్తరించి ఉన్నారు. వారందరి సహాయ సహకారాల చేత ఒక రకంగా చెప్పాలంటే చాలా గర్వంగా ఉంది సార్ మాకు. నిజంగానే ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్ఎస్ఎస్ యూనిట్ చేయనటువంటి సేవా కార్యక్రమాలు అందరి సహాయ సహకారాల చేత మేము చేశాం సార్. మొట్టమొదట కర్నూలు పక్కన వచ్చినప్పుడు కర్నూలుకు వెళ్ళాం. అక్కడ నాకు తెలిసి పిల్లలు కూడా, మన పిల్లలు కూడా విరోచనాలు కూడా అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి. అయినా కూడా పిల్లలు ఎవరు కూడా లేదు సార్ మేము చేస్తాం, మనం చేద్దామని చెప్పేసి ఆ సేవలు కూడా చాలా గొప్ప సేవలు. అక్కడ కేవలం మేము వెళ్ళినప్పుడు మా అనుభవం ఏంటంటే ఒక తెలుగు లెక్చరర్ ఉంది, ఆమె లేడీ క్యాండిడేట్, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం. బురదంతా ఇక్కడ దాకా ఉంది. మమ్మల్ని చూసి గట్టిగా ఏం చేస్తా ఉంటారు, గట్టిగా తెలుస్తుంది. నిజంగా మాకు కూడా వేడుకు వచ్చేసింది. ఆమె లెక్చరర్ అయినా కూడా అన్నీ మునిగిపోయి అంతా బుద్ధమైనట్టు, ఏమీ లేదు, తినడానికి తిండి కూడా లేదు, ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితి. సరే మాకు ఏమి చేయడానికి చేతనప్పుడు అంతా చేసి చివరిలో మా డబ్బులు ఎంత డబ్బు ఉంటే ఆ డబ్బు ఆమె చేతిలో పెట్టేసి మళ్ళీ వచ్చేసాం. అట్లాగే అప్పుడు అక్కడ మన పిల్లలు ముఖ్యంగా ఈ నిత్యావసర సరుకుల పంపిణీ ప్రభుత్వం చేస్తే ఈ డీలర్స్ ఇప్పుడు ఉంటారు కదా, ఆ డీలర్స్ సరిగా ఇవ్వకుండా ఉన్న సందర్భంలో మేమేం చేస్తామంటే ఒక్కొక్క వాలంటీర్ని ఒక్కొక్క డీలర్ దగ్గర పంపించి ఆయన పిలిపించి ఆ డీలర్షిప్ ఓపెన్ చేయించి దగ్గర నిలబడి ఈ వరద బాధితులందరూ కూడా నిత్యావసర సరుకులు సరిగ్గా అందేటట్టుగా మన పిల్లలంతా చూశారు. ఆ తర్వాత కొన్ని రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ మంత్రాలయానికి వెళ్ళాం. మంత్రాలయంలో కూడా వచ్చే మంత్రాలయం నాకు తెలిసి మొత్తం టెంపుల్ కూడా నడుములోతుల్లో ఇంత దాకా బురద చేసింది. మాకు క్లీన్ చేయడానికి ఒక లైబ్రరీ ఇచ్చారు, అక్కడ ప్రాచీన గ్రంథాలు ఉన్నాయి. ఆ లైబ్రరీలో వెండి వస్తువులు, బంగారు కోట్ చేసిన వస్తువులు మేము బురద అంతా తవ్వుతా ఉంటే మొత్తం వస్తున్నాయి. అట్లాగే డబ్బు చిల్లర సంచులు, మళ్ళీ ఆ సంచులన్నీ తీసుకొని, ఆ గోల్డ్ కోటెడ్ వస్తువులను తీసుకొని, ఆ వెండి వస్తువులను తీసుకుని బాగా శుభ్రంగా కడిగి అక్కడ ఉన్నటువంటి ముఖ్య పూజలకి అందించాం. అక్కడ కూడా మంచి సేవలు చేశాం. అట్లాగే అక్కడి నుండి మళ్ళీ కేరళ వరకు వచ్చినప్పుడు మీరు ఆ ఫోటోలు చూశారు. నిజంగా ఈ హిస్టరీ కొంచెం మీకు చెప్పాలి సార్. మేము పిల్లలు వచ్చి ఈ దీంట్లో ఎలాంటి ఉపకరణం నాది చేస్తాను, ఎందుకంటే పిల్లలను అయ్యారు, పిల్లలని ఆదరించారు, పిల్లలని నన్ను తీసుకెళ్ళారు. నేను పిల్లలు తీసుకెళ్ళలేదు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లే నన్ను కూడా తీసుకెళ్ళారు. మొట్టమొదటిగా మేము కేరళకి బయలుదేరాలని చెప్పేసి మీకు అనుకున్నప్పుడు ఆనాటి అధికారులు కొంతమంది అది వాళ్ళ సమస్యలు అనేటువంటి అధికారులు చాలా ఉంటాయి. మేము పర్మిషన్ వస్తే కేరళకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేస్తాం. అప్పుడు మళ్ళీ పిల్లలు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వచ్చి ఏం సార్ సేవ మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా, సేవ చేయడానికి ఒక పర్మిషన్ ఇస్తేనే మీరు సేవ చేస్తారంటే నాకే ఏదో పిల్లలే నా జ్ఞాపకం చేసినట్టుగా అయింది. అప్పుడు సరే నేను సిద్ధం, మరి మీరు అక్కడికి వెళ్తున్నాం. ఎందుకంటే కేరళ భాష మాత్రాలు ఎక్కడికి వెళ్ళాలి, స్టే ఎక్కడికి వెళ్ళో తెలియదు, సేవ ఏం లేదో తెలియదు, ముఖ్యంగా తినడానికి ఏం దొరుకుతుందో తెలియదు.
ఒక పూట దొరికితే ఒక పూట, 2 పూటలు దొరికితే 2 పూటలు, ఏమీ దొరకకపోతే ఉపాసంగా ఉండాలని సిద్ధమా అంటే పిల్లలు సిద్ధమన్నారు. అప్పుడు మేము వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు మా మిత్రుడు అనంతపురం నుంచి బెంగళూరుకి ట్రైన్ టికెట్లు ఆయన బుక్ చేశాడు. అక్కడ కొంతమంది ఆర్థిక సాయం చేశారు. దానికి నేను ఇంకా ఏదైనా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో 500 1000 మిగులుతారు. దాన్ని ఇంకా నా జోబులు ఎప్పుడు నేను సిద్ధంగా పెట్టుకుంటాను. ఇక్కడ మా హోమ్మేట్స్ కూడా ఉంటాయి. మా హోమ్మేట్స్ కూడా అప్పుడప్పుడు కొన్ని ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడు నువ్వు అక్కడ డబ్బు ఖర్చు చేస్తావు, ఇంత డబ్బు ఖర్చు చేస్తావు సరే ఏదో మరి అయినా సరే వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకొని నా జోబులో డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సార్ పిల్లలు చేసే సేవ నాకు ఇప్పటికీ కళ్ళ ముందు ఎక్కుతుంది. చాలా అద్భుతమైనటువంటి సేవ. దేవాలయాలు, స్కూల్స్, అట్లాగే ఒక్కొక్క ఇళ్ళకు కూడా వెళ్ళి వాళ్ళకి శుభ్రం చేసుకోవడానికి ఇది కాదు, వాళ్ళు వెళ్ళి అంతా చేశారు. మాకు ఫుడ్ ఎట్లా అకామిడేషన్ ఇచ్చారు. అకామిడేషన్ మంచి అకామిడేషన్ దొరికింది. ఫుడ్ ఎట్లా అక్కడ ఇక్కడ హోటల్స్ లేవు. ఇళ్లలో ఉన్న వాళ్ళకే బోధనమైన పరిస్థితి. అక్కడున్న కొంతమంది సేవా భారత్ సంస్థ వాళ్ళు వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఒక్కొక్క వాలంటీర్కి ఒక్కొక్క ఇంటి నుంచి రోజు ఫుడ్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. నిజంగా వాళ్ళకి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడికి వచ్చారు. ఎన్ఎస్ఎస్ వాళ్ళు సేవలకు వచ్చారు. వాళ్ళు అన్నం చేస్తామని వాళ్ళ ముందరలో మాకు తెలియదు. కానీ ఒక్కొక్క ఇంటి నుండి ఒక్కొక్క ఇంటి మాకు అన్నం పంపించారు సార్. నిజంగా మరి అన్నప్రసాద్ నిజంగా భగవత్ ప్రసాద్నే దాన్ని తీసుకున్నా మేము న్యాయం చేసామని నేనైతే నీకు అనుకుంటున్నాను. ఆ చివరి రోజు మేము చేసిన సేవా కార్యక్రమం చూసి అక్కడ స్కూల్ బస్ ఇచ్చి మాకు ఈ కేరళతో మీరు ఏమేమి చూస్తారో చూడండి అంటే మేము పిల్లలంతా తీసుకుని మొత్తం కేరళతో ట్రిప్ వేసి ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డే రావడం జరిగింది. ఇంకో ఆ తర్వాత అక్కడి నుంచి మేము కదిలి, నేను ఎప్పుడు నీ కదిలేను అనంతపురంలో వర్తలాల్సింది ఎప్పుడు కళ్ళు కూడా అనుకోలేదు. మొట్టమొదటి నేను వెళ్ళి ఏమేమి నష్టపోయిందో రోజంతా మేము చూసి వచ్చి తర్వాత పిల్లలతో మాట్లాడి ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమం ముందే చెప్పినట్లుగా ఆర్థిక సాయం మాకు ముఖ్యంగా ఈ ఎస్కే యూనివర్సిటీ బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, అట్లాగే మా సిద్ధ సమాధిలో మిత్రులు ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళ సాధకులు. కానీ బెంగళూరు నుండి, విజయవాడ నుండి, విశాఖపట్నం నుండి ఎక్కడెక్కడ ఒక మెసేజ్ పెడితే వాళ్ళందరూ అందించేటువంటి వాళ్ళందరూ సహాయ సహకారాల చేత మేము వెళ్ళి ఇండ్లు పడిపోయిన వాళ్ళకి డబ్బులు, ఒక బెడ్షీట్లు, నిత్యావసర సరుకులు, ఇంట్లో పడిపోయిన వాళ్ళకి మిగిలిన వాళ్ళకి బెడ్షీట్లు, నిత్యావసర సరుకులు మేము పంపిణీ చేశాం. ఆ తర్వాత మళ్ళీ అనంతపురంలో ఈ కళలో కూడా ఊహించలేదు ఆయకే నీళ్ళని అనంతపురంలో వర్తలు వస్తాయని. అక్కడ కూడా మేము ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఇక్కడ దాకా నీళ్లు ఉన్నాయి, నడుపు రోజు నీళ్లు ఉన్నాయి, ఆగడానికి లోపల ఇంట్లో నీళ్ళు లేవు, చేసుకోవడానికి ఇది కరెంట్ కూడా లేదు, గ్యాస్ కూడా దాదాపు అయిపోయింది, వంట కూడా చేసుకోలేని పరిస్థితి. అప్పుడు మేము జేసీబీ తెప్పించుకొని మాకు కూడా అంతా మన స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ పనిచేసే గవర్నమెంట్ ఆఫీసర్స్ అంతా కూడా జేసీబీ వాళ్ళు తెప్పిస్తే దాంట్లో మేము ఎక్కి ఇంటింటి దగ్గరికి జేసీబీలో వెళ్ళి నీళ్లు, అన్నం పుట్టాలి అతను మా మధ్య నేను సప్లై చేస్తాం. రెండవ రోజు ఏంటంటే మళ్ళీ టీసీ కానీ తక్కిన వాళ్ళకి కూడా టీం అంతా వచ్చింది. అప్పుడు మేము అంతా కూడా సహాయ సహకారాన్ని అందించాం. తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడైతే ముప్పు గురైన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయో ఒక 4 రోజుల తర్వాత నిత్యావసర సరుకులు బెడ్షీట్లు కూడా మళ్ళీ అక్కడే పంచాం. ఆ తర్వాత ఇదే మేము ఈ ఎన్ఎస్ఎస్ తరఫున ప్రతి సంవత్సరము నవంబర్ మాసంలో మేము ఈ రాత్రి దాదాపు 11:30 అట్లా మేము స్టార్ట్ చేసుకుంటాం. ఎక్కడెక్కడైతే ఈ పేమెంట్ల మీద, ఈ బస్ స్టాండ్ల దగ్గర, ఈ రైల్వే స్టేషన్ దగ్గర, ఈ హాస్పిటల్స్ దగ్గర, ఈ మార్కెట్ల దగ్గర బెడ్షీట్లు లేకుండా చలికి వణుకుతూ నిద్రపోతుంటారో వాళ్ళకి మేము తప్పడం రావడం, వాళ్ళు మాకు తెలుసు, మేము వాళ్ళకి అభ్యాసం వస్తున్నాం. ఇది సుమారుగా 10-12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మేము చేస్తూనే ఉన్నాం. లాస్ట్ మన ఎంఆర్కే రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం సార్ మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, చాలా ఏం సార్ బెడ్షీట్లు తీసుకొస్తే మేము ఇట్లాంటి సేవలు చేస్తే ముందే చెప్పకూడదా సరస్సు ఇప్పుడు చెప్తున్నాం కదా, మేము ఇద్దరు ఇచ్చిన సలహా అది. ఆ రోజు నుంచి ఆయన కూడా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ రోజు నుంచి నా దగ్గరికి ఎవరు వచ్చినా బొకేట్స్ లేవు, శాల్వాలు లేవు, బెడ్షీట్లు మొక్క, ఒక మొక్క ఒక బెడ్షీట్ అని ఆ బెడ్షీట్ అన్నీ మాకు ఇచ్చారు. వాళ్ళు ఉన్నంత కాలంలో సంవత్సరానికి 3 నెలలు కూడా చేశారు. మేము మామూలుగా సంవత్సరానికి నవంబర్ మాసంలో రుణాలు చేసేవాళ్ళము. వారి సహాయ సహకారాల వల్ల ప్రతి సుమారు 4 మార్లు చేశాము. అట్లాగే అంతేకాదు పుట్టపర్తి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయింది సార్, మీకు గుర్తుండే ఉంటుంది. పుట్టపర్తి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయితే అక్కడ కూడా వెళ్ళాం. అది కూడా వసతి అధికారులు చదివే అడిగితే అప్పుడు ఎంఆర్కే రెడ్డి గారు సార్ కేఆర్కే గారు ఉన్నట్టున్నారు, కేఆర్కే రెడ్డి గారు ఉన్నారు.
టీసీగా సార్ ఇక్కడ వెళ్ళాలంటే వెహికల్ తీసుకోవాలి ఎగ్జామినేషన్ ఏముంది అన్నారు ఎగ్జామినేషన్ సెక్షన్ ఎవరో పంపించాను సార్ అంటే నీకు ఏం కావాలో తీసుకెళ్ళాను సార్ తీసుకుని వెళ్ళాను సార్ మేము వెళ్ళేవరకు అక్కడ తర్వాత అక్కడ ఏం అవసరమో అది మా పిల్లలు చేయడం అక్కడ జరిగింది సార్. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కరోనా కాలంలో నిజంగా మా సిద్ధ సమాధి ఎన్ఎస్ఎస్ ఈ టీం తరఫున మొదటి వేవు రెండవ వేవు మూడవ వేవు పెద్దగా లేదు కానీ ఈ మొదటి రెండవ వేవు అతి భయంకరమైనటువంటి కాలం అని. మొదటి వేవులో అయితే సుమారుగా మేము ఒక 58 రోజుల పాటు మేము ఆహారం అన్నం పంపిణీ కార్యక్రమాలు చేశాం. అది కూడా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, మార్కెట్ ఇట్లాంటి చోట్ల వెళ్ళి మేము ప్రతిరోజు కంటిన్యూస్ గా మేము ఆహారం సప్లై చేశాం సార్. అట్లాగే హోమ్ క్వారంటైన్ లో ఉన్నటువంటి వాళ్ళకి విటమిన్లతో కూడుకున్న శక్తివంతమైనటువంటి ఆహారం ఉచితంగా పంపిణీ మేము ఫస్ట్ ఒక ప్రశ్న ఇచ్చాం. ఎవరైనా సరే మీరు హోమ్ క్వారంటైన్ లో ఉండి మీరు మంచి ఆహారం పొందలేని స్థితిలో ఉంటే మాకు కాల్ చేయండి, మేము పంపిస్తామని. ముఖ్యంగా ఎక్కువ మంది మన యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మన యూనివర్సిటీ వీళ్ళకి ఎక్కువ మంది సప్లై చేశాం. మిగిలిన వాళ్ళు కూడా మాకు కొన్ని ఏవైతే కాల్స్ వచ్చాయో వాళ్ళ ఇంటికే మేము వెళ్ళి విటమిన్లతో కూడుకున్న శక్తివంతమైన ఆహారాన్ని మీకు అందించాం సార్. అంతేకాదు దాంట్లో వెంబడి నడుచుకుంటూ పోతున్నప్పుడు అప్పుడు ట్రైన్లు లేవు, బస్సులు లేవు, వాళ్ళకు కూడా హైవేల పైన ఇక్కడ మన ఈ కాలభైరవేశ్వర స్వామి క్షేత్రం దగ్గర మేము టెంట్లు వేసి అన్నం పంపిణీ, నీళ్ళ పంపిణీ కార్యక్రమాలు రెండవ కరోనా 65 రోజులు చేస్తారు సార్. అట్లాగే ఇంకోటి ఏంటంటే అప్పుడు రెండవ కరోనా వచ్చినప్పుడు చాలా భయంకరమైనటువంటి స్థితి. అంబులెన్స్ అందుబాటులో ఉండేది కాదు, ఫోన్ చేసిన అంబులెన్స్ వచ్చేది కాదు. అప్పుడు మేమేం చేశామంటే మేమంతా కూర్చొని మాట్లాడుకొని ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాము. ఎవరికైనా కరోనా వచ్చి అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో లేని పక్షంలో మాకు ఫోన్ చేస్తే మేమే తీసుకెళ్ళి హాస్పిటల్ని జాయిన్ చేయిస్తామని మా కాల్ ఇప్పుడు ఉంది సార్. అదే కానీ మేము అంబులెన్స్ గా మేము తయారు చేసి ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. హాస్పిటల్ నుండి మళ్ళీ స్కానింగ్ సెంటర్ తీసుకెళ్ళాడు, మళ్ళీ స్కానింగ్ సెంటర్ మళ్ళీ వాళ్ళకి అక్కడ వీటిలో తీసుకురావడం అన్నీ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్కువ మన యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మన యూనివర్సిటీ నాన్ టీచింగ్ బయట వాళ్ళని తక్కువే, మన సిబ్బందికే ఎక్కువ సేవా కార్యక్రమం అందించారు సార్. ఆ తర్వాత మేము ముఖ్యంగా ఈ సవాలు అదొక ఇదేంటంటే ఈయన మన హాస్టల్ ఎంప్లాయీ చనిపోయారు. చనిపోతే మా ఊరికి రమ్మన్నారు సార్. వాళ్ళు నీళ్ళు వస్తారు సార్, మున్సిపాలిటీ సిబ్బంది వస్తుంది, అట్లాగే మీకు జేసీపీ వస్తుంది, మీరు ఊరికే రండి సార్ చాలు అని చెప్పేసి మా సిద్ధ సామాజిక సిబ్బంది కొంచెం పిలిచారు. ఇప్పుడు వస్తే చాలు గురువు గారు ఆటోమేటిక్ అన్ని జరుగుతాయంటే ఊరికే వెళ్ళాను, మాస్క్ చేసుకొని వెళ్ళాను. వెయిట్ చేసాం జేసీపీ లేదు, ఇక మున్సిపాలిటీ సిబ్బంది లేదు. అప్పుడు నేను ఇక్కడ రండి అర్థమైపోయింది. భయం అనేటువంటిది అన్నింటికన్నా చాలా పెద్ద ఇదని రావాలని చెప్పేసి మేమే శవాన్ని పట్టుకొని మన యూనివర్సిటీ అంబులెన్స్లో వేసి మేమే తీసుకెళ్ళి మేమే దాన్ని చేసి మేమే గుంత తవ్వి మేమే దాన్ని శవాన్ని కూర్చోడం అవి కూడా చేయడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఇంకొక కూడా నేనేం చేశానంటే ఐసీయూలో పేషెంట్ ఉన్నప్పుడు ఆ పేషెంట్కి కేవలము మెడిసినే కాకుండా ఎవరైనా మీ దగ్గర వాళ్ళు వచ్చి కూర్చొని 10 నిమిషాలు మాట్లాడితే నిజంగా సగం రోగం పోతుంది అనేది మాకందరికి తెలిసిన విషయము. మేము అప్పుడు ఏం చేసామంటే ఐసీయూలో ఉన్న కరోనా వచ్చి ఐసీయూలో ఉన్న పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడమే కాకుండా కూర్చొని వాళ్ళతో ఒక 15-20 నిమిషాలు మాట్లాడి వెళ్ళొస్తాం, మేము ధైర్యంగా మేము ఉన్నామని చెప్పేసి అది రావడం కూడా జరిగింది. అట్లాగే ఇక అమ్మఒడి వృద్ధాశ్రమాలు అయితే అనేక కార్యక్రమాలు వాళ్ళకి అవసరమైనప్పుడంతా వాళ్ళకి ఏమి తక్కువ అంటే ఆప్యాయత తక్కువ. నువ్వు వాళ్ళకెళ్ళి ₹1,00,000 ₹1,00,00,000 ఇవ్వాల్సిన అవసరం లేదు, బాగున్నావా అమ్మ అని చెప్పేసి మాట్లాడి చాలా సంతోషపడిపోతారు. మేమేం చేస్తున్నామంటే మా ఎన్ఎస్ఎస్ పిల్లలు ముఖ్యంగా మా తెలుగు డిపార్ట్మెంట్ తగిన డిపార్ట్మెంట్ వాళ్ళతో అప్పుడప్పుడు నెలకు 2 మార్లు తీసుకెళ్ళి వాళ్ళతో ఒక్కొక్కరు నేను దత్త తీసుకోవాలండి. దత్తత ఏమీ లేదు, ఈమె మీ అవ్వ, ఈమె మీ అమ్మ, ఈమె మీ పెద్దమ్మ, ఇలా అంటే వెళ్తారు. దగ్గరగా కూర్చుని వాళ్ళు ఆప్యాయంగా మాట్లాడితే ఎంత ఆనందమో వాళ్ళకి. నిజంగా వాళ్ళకు ₹1,00,000 ₹1,00,00,000 లాక్లో తెలిసి ఎంత ఆనందం వస్తుంది, అంతకన్నా ఆనందపడదు. అట్లాగే వెళ్ళి అట్లాగే అక్కడ కూడా రకరకాల వాళ్ళకి ఏదైతే కావాలో అవన్నీ కూడా మా చేతనే అంటవద్దు. ఇవన్నీ నేను సొంతంగా చేసిన కార్యక్రమాలు తక్కువ, అందరి సహాయ సహకారం ముఖ్యంగా మా సిద్ధ సామాజిక సభ్యులు
మా ఎంఎస్ఎఫ్ కాలేజీలు ఆర్థికంగా చేయవలసినటువంటి ఈ ఎస్కే యూనివర్సిటీ బోధన సిద్ధ సామాజిక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిద్ధ సామాజిక సాధకులు వీరందరి సహాయ సహకారాల చేత ఈ కార్యక్రమాలు నేటిదాకా చేస్తూ వస్తూ ఉన్నాం సార్. ఈ వీటిలో ఏదైనా తప్పులు జరిగితే మేము సరిగా కర్తవ్య నిర్వహణ చేయకుండా ఆ తప్పులు 100% మావే. మంచి జరిగితే మాత్రం ఇది మా ఒక్కరిని కానే కాదు, మొత్తము ఈ సిద్ధ సామాజిక సాధకులు ఎన్ఎస్ఎస్ వారికి వీళ్ళందరినీ సహాయ సహకారం వల్ల వీళ్ళ కృషి వల్ల ఆ పని జరిగింది. ఎందుకంటే కరోనా కాలంలో నేను వెళ్ళి అన్ని సేవా కార్యక్రమాలు చేశామంటే ఇది నిజంగా చాలా గర్వాలు సార్. నేను ఒక మాట వెనక్కి చూసుకుంటే నిజంగా మా పిల్లలు ఇంకొక విషయం కూడా ఆ కరోనా కాలంలో ఆ సేవా కార్యక్రమంలో పాల్గొనే పిల్లల ముందు పిలిచి లేదైనా ఇది కరోనా ఏదో మేము మనం మంచి పని చేస్తున్నామని చెప్పి కరోనా వచ్చి మనం గుర్తు పెట్టుకుంటుందని మీరు ఫీల్ కాదండి. మనకి కరోనా రావచ్చు, మనము చస్తే చనిపోవచ్చు, చాలా చూసుకొని సిద్ధంగా ఉంటారండి, లేదంటే రావచ్చు వేరే ప్లేస్ తీసుకుంటారు. వాళ్ళ అన్న మాట ఏంటంటే ఇప్పుడు గురువు గారు ఈ రోజు చనిపోయినా పర్వాలేదు సేవా కార్యక్రమంలో ఇన్ని సేవా కార్యక్రమాలు జరగడానికి కారణం మీరే మమ్మల్ని మోటివేట్ చేసి నేనంతా కూడా ముందుకు వచ్చేటట్టుగా మీరు చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా యువతకి అంకితం. ఇన్ని సేవా కార్యక్రమంలో యువత వల్ల మంచి మనసు ఉన్నటువంటి ఆర్థిక సహాయం ఉన్నటువంటి అందరి పెద్దల వల్ల ఈ సేవా కార్యక్రమాలు అన్ని జరిగాయి. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఎన్ఎస్ఎస్ అంటే చూడండి నా కోసం కాదు, ఈ కోసం. ఎప్పుడు కూడా మనిషిని ఇంత ముందు ఇంత చెప్పాను. మాకు సిద్ధ సమాజంలో గురువు గారు ఉన్నారు సార్, ఫోటోలు చూపించారు. ఆయన ఒక మాట ఒక 21 రోజులు క్యాంప్ ఉంది, అది పాదయాత్ర నడుచుకుంటూ కడవకుండా నడుచుకుంటూ పోవాలా. ఒక మిడ్ నైట్ మీరైతే దేశం మీ కార్యక్రమంలో రండి కూర్చొని పాదయాత్ర ఉంటే మీ విధంగా చాలా బాగుంటారు. మిడ్ నైట్ మాకు గురువుగారు అనేది రాత్రి 12 గంటలు స్టార్ట్ అయ్యేది. రాత్రి 12 గంటల నుంచి 2 గంటల దాకా ఒక క్లాస్ చెప్పారు మా గురువు గారు. దాని సారాంశం ఏంటంటే నేనొక్కడే బాగుండాలి అనుకుంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బాగుండవు. అట్లా కాకుండా ఎదుటి బాగుండాలి, నువ్వు మనసా వాటా కర్మేనా నువ్వు పని చేసినప్పుడు వాడు బాగుంటాడు, కష్టంగా నువ్వు నీ కుటుంబం బాగుంటుంది. ఇది మా గురువు గారు చెప్పినట్టుంది. ఆ రోజు మీద మాకు చేతనైనా అందరూ కొంచెం ముఖ్యంగా మా మిత్రుడు మేమందరూ ఈ సేవా కార్యక్రమం అన్ని చేయడానికి మా మురళీధరరావు గారు మేమంతా ముందుంటే ఇది కట్టిన వాళ్ళందరూ అందరూ కూడా మాకు తెలిసి హోమ్ క్వారంటైన్ మీద మన ఇంటికి కూడా మేము అందించే మీరు కూడా ఆర్థిక సహాయం ప్రతి ఒక్కరు కూడా మీకు అందించారు. అట్లాగే ఎక్కడికి మన సభకుమార్ మేడం గారు అక్కడ కూడా పంపించారు. ఎక్కడెక్కడ ఎవరు మాకు ఫోన్ చేస్తున్నారు, ఎంత దూరమైనా సరే ఇది పంపించారు. చాలా మంది స్పందించారు. నాకు అర్థమైంది ఏంటంటే మంచి కార్యక్రమానికి ఒక అడుగు ముందేస్తే 10 అడుగులు ప్రకృతి మనల్ని అడుగులు వేస్తుంది. ఆ ప్రకృతి అంటే అధికార రూపంలో కావచ్చు, చుట్టుపక్కల వచ్చే ₹1 ఇస్తాననే రూపంలో కావచ్చు, ఏదైనా రూపంలో. ఇంకోటి ఏమంటే ఇది నదిగా ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో సేవా కార్యక్రమం చేస్తాను, నేను అయిపోయిన ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, నేను ఎమ్మెల్యే నిలబడతాను, అప్పుడు ఓట్ చేస్తాను. ఇది హిడెన్ అజెండా. హిడెన్ అజెండా లేకుండా మీరు స్వచ్ఛంగా ముందుకు వెళితే ఎలాంటి కార్యక్రమం అయినా సరే సక్సెస్ఫుల్ గా విజయవంతంగా జరుగుతుంది అనడానికి నేను చెప్పుకుంటుంది ఇన్ని కార్యక్రమాల ఉదాహరణ. ఏమైనా మరొక్క మార్గం మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమం కొన్ని చేస్తామని కాదు, చనిపోయేదాకా చేయాల్సిన అవసరం. చనిపోయేదా మనము ఒకటి గుర్తుపెట్టుకో, స్వార్థమయ్యేటువంటి వల్ల ఎక్కువ ఉందనుకో, నువ్వు కుటుంబానికి కూడా పనికిరా, నీకు నువ్వు పనికిరావు. కనీసం ఒక మంచి భర్త కూడా కాలేవు, మంచి భార్య కాలేవు, మంచి కూతురు కాలేవు, మంచి కొడుకు కాలేవు, నువ్వు మనిషి అసలే కాలేవు. ఇట్లా జీవితం ఎందుకు బతకాలి? ఇంకో చాలా మంది అనుకుంటారు ఆరోగ్యంగా ఉండాలి, చాలా ఎందుకు బతకాలి. నాకు ఉద్దేశం ఇవన్నీ ఎందుకు బతకాలి? ఎప్పుడైనా చనిపోయేది. నలుగురికి సహాయపడుతూ 4 రోజుల్లో చనిపోయే ఏం తప్పు లేదు. నా ఉద్దేశం అదేం మంచి బతుకు. ఎలా సార్ 4 రోజులు చాలు, 400 రోజులు ఎందుకు, 40 ఏళ్ళు ఎందుకు, 100 ఏళ్ళు అసలు ఎవరితో భవిష్యత్తు కదా. ఎంత సహితంగా మృత్యు అన్నారు పెద్దలు. అంటే పుట్టినప్పుడే నీ చావు తీసుకోబడింది. అలాంటప్పుడు మరి ఎవరికి నీకు ఉపయోగపడకుండా నీ ఆరోగ్యం మాత్రం సంపూర్ణంగా చూసుకుని నువ్వు చాలా బాగా ఉండి నువ్వు అనేక బతికి ఏం లేదు అంటాను. కాబట్టి అదే ఎదుటి వారికి మనం సాయం చేసుకోకపోతాం అంటే నీ ఆరోగ్యం బాగుంటుంది. నా ఆరోగ్యంతో బాగుండాలంటే నీ తెలుగులో ఎన్నో రోగాలు ఉండే ఉంటాయి.
కాబట్టి ఇదే సిద్ధాంతంతో ఏదైతే మన మోటో ఉంది ఇక్కడ, నా కోసం కాదు నీ కోసం అనేటువంటి సిద్ధాంతంతో ముందుకు వెళ్ళడం. ఇది కేవలం ఏదో మీరు ఏదో ఇక్కడ కోర్సు చేస్తున్న కాలంలో మాత్రమే అప్లై చేసుకునేది కాదు. ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ అంటే మీరు ఏదైతే పాఠ్యాంశాలు వింటున్నారు, మీరు ఏదైతే సిలబస్ అనేది ఒకటి ఉంది దాన్ని మీరు అభ్యసిస్తున్నారు, అదొక్కటే మిమ్మల్ని పరిపూర్ణమైనటువంటి మానవులుగా, పరిపూర్ణమైనటువంటి మనుషులుగా తయారు చేయడానికి సాధ్యం లేదు. దానితో పాటు సేవాగుణం కూడా మీరు అలవర్చుకున్నప్పుడు మాత్రమే, దానితో పాటు నేను ఎక్కడే బాగుండాలి కాదు, చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా బాగుండాలి, చుట్టుపక్కల ఉన్న స్నేహితులు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, అప్పుడు నేను కూడా బాగుంటానన్న ఒక మంచి భావంతో ముందుకు వెళ్ళగలగాలి. అప్పుడే నువ్వు నిజమైన విద్యావంతుడి కింద లెక్క. కాబట్టి ఆ విధంగా నీకు సంపూర్ణమైనటువంటి విద్యావంతులుగా, నువ్వు సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను మలిచి నిన్ను సమాజంలోకి పంపించడమే ఈ ఎన్ఎస్ఎస్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి ఆ ఉద్దేశంలో ఈ 7 రోజుల కార్యక్రమం మనం ఎంతవరకు సఫలమయ్యామో నాకు తెలుసు, మీరు చెప్పాలి. మరి చివరిలో మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటాను. మరి ఈ అధ్యక్షుని తొలి పలుకు నిర్ధారణ ముగిస్తూ ఇప్పుడు మన ప్రియతమ వైస్ ఛాన్సలర్ గారు ఆచార్య హుసేన్ రెడ్డి గారు ఈ సమావేశం ఉద్దేశించి తమ సందేశాన్ని అందించాల్సిందిగా మేము మరీ కోరుతున్నాం. గౌరవ అతిథి ఆచార్య కృష్ణకుమారి గారు, ముఖ్య అతిథి గౌరవ బి మురళీధరరావు గారు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్, స్టూడెంట్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు మై వార్తాడుతో ఎన్ఎస్ఎస్ చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. కర్నూలు ఫ్లడ్స్ గురించి, తర్వాత మంత్రాలయంలో జరిగిన ప్రకృతి వైపరీత్యం గురించి, కేరళలో జరిగిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవ గురించి, అనంతపూర్ మరియు కరెంలో జరిగిన సహాయ సహకారాల గురించి, తర్వాత చలికాలంలో వాళ్ళు చేసిన సేవ గురించి, కరోనా గట్టు కాలంలో ఫస్ట్ వేవ్ టైంలో, సెకండ్ వేవ్ టైంలో ఎన్ఎస్ఎస్ చేసిన సేవా కార్యక్రమాల గురించి అన్నీ కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఆయనకు కృతజ్ఞతలు. సో తరపున ఎటువంటి సేవ అన్నట్టుగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు జరిగినాయి. అందుకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లకు అందరికీ అభినందనలు తెలుపుతున్నారు. సో సదాశివరెడ్డి గారు, వివిధ ఆఫీసర్స్ ధైర్య సాహసాలకు తెచ్చుకుంటున్నాను. ముఖ్యంగా కరోనా టైంలో చాలా అందరికీ భయం వేసింది. అంతటి ఆపదగా కూడా వారు ముందుకొచ్చి సహాయం చేయడం, తర్వాత వాళ్ళకు ధైర్యం చెప్పడము, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అందుకు అభినందిస్తున్నాం. సో ప్రకృతిలో మనం ఇప్పుడు జరిగినది ఒకటే. ప్రకృతిలో ప్రతి కార్యక్రమం సమిష్టిగా జరుగుతుంది. ఒక కాంపోనెంట్ వల్ల జరగదు. మామూలుగా కిరణజన్య సంయోగక్రియ కానీ, శ్వాసక్రియ కానీ, ఏది తీసుకున్నా కానీ ఒక సమిష్టిగా జరుగుతుంది, సపరేట్గా జరగదు. అదేవిధంగా ప్రకృతిలో మనం చాలా క్రమశిక్షణ గమనిస్తాం. సో సమిష్టిగా క్రమశిక్షణతో ఈ సేవా కార్యక్రమాలు ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ టీమ్ జరపాలని కోరుకుంటూ, తర్వాత ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఏదైనా మనకు అవార్డులు వచ్చే విధంగా కూడా చూడాలని కోరుతున్నాం. మన హాల్లో మనం చెప్పుకోవడమే కాదు, ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి మనకి ఏదైనా అవార్డులు కానీ, ఇంకా ఏదైనా ఫండ్స్ కానీ వచ్చే విధంగా మనం
చేసుకోవాలని కోరుతున్నాను. సో అందరికీ కృతజ్ఞతలు. మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయము. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి సూచనలు మేమందరూ కూడా ఏదైతే మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్లో సిద్ధ సామాజిక సేవ బృందంతో ఖచ్చితంగా వాటిని మేము పాటిస్తాం. అలాగే మా సేవా కార్యక్రమాలు ముందు కూడా కొనసాగిస్తాం. అలాగే ఇప్పుడు మా కళాశాల అధ్యక్షురాలు ఆచార్య కృష్ణకుమార్ గారు ఈ సమావేశం ఉద్దేశించి నమూతమైనటువంటి మాటలను వినిపించాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం అండి. సర్వింగ్ హ్యాండ్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ప్రేయింగ్ లిప్స్ అంటారు. నిజంగా ఆ నానుడి కరెక్ట్గా మన సదాశివరెడ్డి గారికి, సైలెంట్గా వెనక నుంచి సపోర్ట్ చేసేటటువంటి మురళి గారికి ఇద్దరికి కరెక్ట్గా అన్వయిస్తుందని చెప్పి నేను చాలా నుంచి చూస్తూ ఉన్నాను వీళ్ళ సేవల్ని. పర్టికులర్గా కరోనా టైంలో ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే కూడా పోయినటువంటి చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. సొంత హస్బెండ్ చనిపోయినా, వైఫ్ చనిపోయినా కూడా ఆ మున్సిపాలిటీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్ళి కన్వెంట్ చేసేవాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో మన సేవకుడు, ప్రజా సేవకుడు ఇది నారాయణ స్వామి అని చెప్పి హాస్టల్ ఫ్లైట్ చనిపోతే వాళ్ళ వైఫ్, వాళ్ళ బావగారికి తప్ప నుంచి ఎవరు రాలేదు. ఆ రోజు ఆ బాడీని తీసుకెళ్ళారు. నేను రిజిస్టర్ ఉన్నాను అప్పుడు. ఎంత ధైర్యంగా వెళ్ళాడంటే అందరూ మామూలుగా సూట్ వేసుకొని, కరోనా సూట్ వేసుకొని వెళ్ళామండి హాస్పిటల్స్ అంతా. నేను మాత్రం మామూలుగా ఒక టీషర్ట్, ఒక ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోయి నార్మల్గా ఒక డెడ్ బాడీని ఎట్లా చేస్తామో అట్లే హీరే గుండ తీసి పెట్టొస్తే మాకైతే నిజంగా అసలు దాన్ని ఆశ్చర్యవనాలో, ఆనందవనాలో, బాధపడాలో ఏది అర్థం కాదు. పాపం శకుంతల వచ్చి బాధపడేది. ఈయనేమో అందరికీ సేవ చేస్తున్నాడు, రేపు ఇంకేమన్నా అయితే మాకేమవుతుంది అని చెప్పేసి బాధపడింది కూడా అమ్మాయి పాపం అందరి దగ్గర. బట్ కానీ నాకు మనసులో అనుకున్నాను, తనకి చెప్పలేకపోయాను. కానీ ఎందుకంటే అంత నిస్వార్థంగా సేవ చేసినప్పుడు తప్పకుండా ఆ దేవుడు అనేవాడు తప్పకుండా ఇలా కాపాడతారు, వీళ్ళ ఫ్యామిలీని ఇల్లు అని చెప్పి అనిపించింది. అట్లాగే వీళ్ళిద్దరికీ కరోనా వచ్చింది. మురళి అయితే చాలా ఆల్మోస్ట్ డెత్ బెడ్ దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చినాడు. వీళ్ళని ఎవరు కాపాడారంటే డాక్టర్లో లేకపోతే ఇంకెవరో కాదు, వాళ్ళ సేవలే వాళ్ళని కాపాడి అని చెప్పి నిజంగా అంత సేవ చేస్తున్నారు వీళ్ళు నిజంగా నిస్వార్థంగా. ఇవన్నీ ఒకేసారి వైశాఖరావు గారికి, నాకు, రెడ్డార్ గారికి ఒకేసారి కరోనా వచ్చింది. ఆల్మోస్ట్ 1-2 రోజుల్లో అందరికి అటాక్ అయింది. బట్ మైల్డ్గా వచ్చింది, మేము వ్యాక్సిన్ వేసుకున్నాం కాబట్టి. అప్పుడు మేడం మీరు ఇంట్లో ఇద్దరికి, నాకు నా ఇద్దరికి వచ్చింది, ఎవరు లేరు. కానీ ఒక 4 రోజులు మంచి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ పంపించాడు వద్దంటే కూడా. నేను ఒకదాన్నే కాదు, అట్లా చాలా మందికి సేవ చేశాడు అనమాట. హాస్పిటల్లో మామూలుగా ఇంట్లో నుంచి బయటకు వస్తే భయపడేటటువంటి రోజులు అది. నిజంగా మీకు గుర్తున్నాయో లేదో తెలియదు. గేటు దాటి బయటకు కూడా వెళ్ళలేదు ఒక 2-3 months అయితే, ఫస్ట్ వేవ్లో అయితే. సెకండ్ వేవ్లో కొంచెం వ్యాక్సిన్స్ వేసుకున్నామంటే కొంచెం ధైర్యంగా మేము మాస్క్ పెట్టుకొని ప్రతిరోజు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో మాత్రం పనులు అయితే సాఫీగానే జరిగేది. ఆ టైంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కంప్లీట్గా కరోనా వాడే ఉండేది. అక్కడ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్, వాళ్ళ కోసం వచ్చినటువంటి అటెండెన్స్ కోసము ఎంత మహత్కార్యం అంటే అది. వాళ్ళు ఎవరో సిద్ధ సమాధి యోగా వాళ్ళు ఉదయం లేసి అది పనిగా కొత్తిమీర రైసు, పుదీనా రైసు, మంచి న్యూట్రిషియస్ ఫుడ్, పెరుగన్నం నీట్లీ ప్యాక్డ్ బై 10-10:30 అంతా వెహికల్ వేసుకొని, వెహికల్ అంటే ఎవరో కాదు, ఆయన వెహికలే. దాని కింద ఎన్ఎస్ఎస్, ఎస్కే యూనివర్సిటీ, సిద్ధ సమాధి యోగా అని చెప్పేసి ఎవరైతే డొనేట్ చేస్తారో ఆ రోజు వాళ్ళని పిలిపించి మేమైతే భయంగానే వెళ్ళాం. ఈ అమ్మాయి ఎక్కడ మనం కడుపుకుంటున్నారండి నేను. కానీ వీళ్ళు ధైర్యంగా దగ్గర 50 రోజులు ఆ రోజు డోనర్ని పిలిపించి ఫ్యామిలీతో సహా ఆ డిస్ట్రిబ్యూషన్లో దగ్గర ఒక 200 మందికి జరిగేది. మీకు నిజంగా ఒక అరగంటలో 200 ప్యాకెట్స్ అయిపోయేవి. అంటే అవసరం అట్లాంటిది అక్కడ వాళ్ళకి. ఎందుకంటే హోటల్స్ దొరికేది కాదు, ఫుడ్ దొరికేది కాదు, ఈ కరోనా పేషెంట్ల బంధువులు అంటే రానిచ్చేవాళ్ళు కాదు. సో అట్లాంటి టెంట్ పక్కనే, స్పెషల్ వార్డ్స్ పక్కనే, ఆ ప్రిమిసిస్లోనే వెహికల్ పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్కసారి అయితే మిగిలేవి కూడా కాదు, ఇంకా వచ్చేవాళ్ళు క్యూలో.
అప్పుడు బాధేసేది, అయ్యో ఇంకొక కొన్ని ప్యాకెట్స్ ఉంటుంటే బాగుండేదేమో అని. అట్లాంటి మహత్కార్యాలు చేసేటువంటి మహా మనిషి అని చెప్పచ్చు మన సదాశివ రెడ్డి గారు. ఆయన ఎవరైతే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా వీళ్ళిద్దరిని మిత్రత్వం అనొచ్చు. సేవలు ముందు నుంచి ఫ్రెండ్స్ ఏమో నాకు తెలియదు, బట్ ఈ సేవా కార్యక్రమాల్లో మాత్రం చాలా సైలెంట్గా మురళి సైలెంట్గా హెల్ప్ చేస్తూ ఉంటాడు, బయటపడడు. సదాశివ రెడ్డి ముందుకు వచ్చి సేవలు చేస్తూ ఉంటాడు. ఈయన ఫినాన్షియల్గా కానీ మోరల్గా కానీ సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. నిజంగా వీళ్ళిద్దరూ నిజంగా చాలా అభినందనీయులు. వీళ్ళు మన యూనివర్సిటీకి నేను ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఉన్నప్పటి నుంచి ఒక ప్రొఫెసర్ ఒక బీడీ కాలేజీకి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఉండి కూడా ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్గా చేస్తున్నాడు అని అంటే అసలు నిజంగా ఇది కూడా ఒక మంచి విషయం. సదాశివ రెడ్డి గారు మామూలుగా ఒక చిన్న జాబ్లోకి వెళ్ళగానే మన ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఇట్లా చూస్తూ ఉంటారు. అట్లాంటిది ఒక ప్రొఫెసర్ ఒక బిఎడ్ కాలేజీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ 2009 నుంచి నేను చేయను అనలేదు. ఎప్పుడు ఏ కోఆర్డినేటర్ వచ్చినా కూడా ఆయన అడగలేదు. కాకపోతే ఒకటి ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయాలి, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నట్టు ఉంటే చాలు. సదాశివ రెడ్డి ఏ సేవకైనా ముందర ఉంటాడు. నిజంగా నేనైతే శవాల కరణాన్ని మాత్రం నేను నా జీవితంలో మర్చిపోలేదు. తను చేసినటువంటి మహత్కార్యాలలో ఒకటి, మరి వాళ్ళ ఫ్యామిలీస్ గుర్తుందో లేదో కానీ అది మాత్రం ఎవరు చేయలేనటువంటి పని. నిజంగా మీరు చూసే ఉంటారు ఫొటోస్లో. ఈ తప్పకుండా వాళ్ళకి భగవంతుడి వాళ్ళకి తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకుంటాడని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం. అట్లే జరిగింది కూడా. సో ఈయన సేవలు ఇంకా ముందుకు విస్తరించాలని చెప్పేసి ఆయన స్ఫూర్తిని మనమందరం తీసుకొని అలా ఒక చెయ్యి కంప్లీట్గా చేయకపోయినా ఏదో వృత సాయం అంటారు కదా, ఆ వృత సాయం 2 years మీరు పీజీలో ఉన్నప్పుడు, లేదంటే ఒక 4 years ఇంజనీరింగ్ కోర్స్, ఏదో మీ స్టూడెంట్షిప్లో మీరు కూడా తలా ఒక చేస్తే ఇవన్నీ యూనివర్సిటీకి మనకి చాలా రికార్డ్స్లో ఇవన్నీ చాలా వెయిటేజ్ ఉంటుంది మనకి. సో ఈ అవకాశాన్ని కల్పించిన సదాశివ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరంతా సేవా కార్యక్రమాల్లో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. అయితే మా పైన ఒక ప్రేమ వల్ల మీరు మమ్మల్ని ఎక్కువగా పొడిగంటున్నారు. ఇక ఒకటే మేడం, నిజంగా నేను ఏదో 4 పుస్తకాలు చదివాను, ఏదో కొంచెం ఏదో సాధన చేసుకుంటున్నాను. మేము ఏదన్నా చేసామంటే అది ఆ మాత్రం మేము ఆలోచన కూడా అది చెయ్యాలి. ఏమాత్రం ఆలోచన పిల్లలు మమ్మల్ని నమ్మి వెళ్ళాను చూపుదామంటారు, నేను వస్తాను మీరేంటన్నారే గొప్పవాళ్ళు వాళ్ళు. మేడం ఎప్పుడు కూడా గొప్పవాళ్ళు ఎన్ఎస్ఎస్ వాళ్ళు కాబట్టి నిజంగా రాజకీయ ఎవరు మేడం వచ్చారు. ఈరోజు మేము స్కేమర్స్తో తిరుగుదామని భయపడే పరిస్థితుల్లో మమ్మల్ని నమ్మి నేను చెప్పిన ఏదో 4 మంది ఎప్పుడో చెప్పింటారు యోగా క్లాసులో, నాన్న ఇది శరీరం అంటే ఇది ఆత్మ అంటే ఇది ఏదో చెప్పుకుంటూ వెళ్ళిటారు. వాటిని నువ్వు వంట కల్పించుకొని ఈ సేవా కార్యక్రమం వచ్చారంటే నిజంగా మా గొప్పతనం ఏమీ లేదు. మాకు తెలిసి గొప్పతనంతా మీదే. ఈ సేవా కార్యక్రమాలకి పిల్లర్స్ మీదే, ఆనాడు మీదే, నేడు మీదే, భవిష్యత్తులో కూడా ఏదైనా మంచి కార్యక్రమం జరగాలంటే మీరే మీ వల్లే అది సాధ్యమవుతుంది. ఇంకొక విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను మేడం, మేము ఇన్ని సరే కొంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా సేవలు చేస్తుంటే ప్రతిరోజు ఒక ఆనందం పెరిగిందే కానీ ఏ రోజు భయం కానీ దుఃఖం కానీ కష్టం అనిపించలేదు. ఒక్కరోజు కూడా ఒక్క క్షణం కూడా అనిపించలేదు మేడం. మా జీవితం చేతుల ముందు ఇంకా ఒక తెలియని ఆనందం, ఒక తెలియని ఉత్సాహం అనేటువంటిది వచ్చింది. ఇది నిస్వార్థంతో ముందుకెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది అనుభవపూర్వకంగా మనం అనుభవిస్తామనేటువంటిది నా యొక్క ఎక్స్పీరియన్స్. ఏదైనా మీరు ఇచ్చినటువంటి మంచి సలహాలు, మీ సూచనల్ని, మీ ఆశీర్వాదాలు కూడా నేను ఖచ్చితంగా మీరు తీసుకుంటూ మేము ముందుకు వెళ్తాం మేడం. అట్లాగే ఇప్పుడు మొదటి నుండి కూడా ఈ సేవా కార్యక్రమాలు చిన్న సమాజంలో ఏం చేస్తున్నామో వాటన్నింటి వెనుక మేడం గారు చెప్పినట్టుగా సైలెంట్గా ఉండి మమ్మల్ని ఇక్కడ ఎట్లంటే నేను బ్యాట్స్మెన్, ఆయన కోచ్ ఎప్పుడు ఫీల్డ్లో రాడు. కోచ్ ఇప్పుడు మంది ఏమన్నా బాల్ ఎట్లా పట్టాలో కోచ్ కోచింగ్ ఇస్తాడు, బ్యాటింగ్ ఎట్లా పట్టుకోవాలో కోచింగ్ ఇస్తాడు. కాబట్టి ఇలా మాకు కోచ్ కొంచెం మా మిత్రుడే అయినా కూడా అన్ని సేవా కార్యక్రమాలకు కూడా మా కోచ్గా ఉండి మమ్మల్ని నడిపించినటువంటి మా మిత్రుడు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ముజుందారావు గారిని ఈ సమావేశం చేసి మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం.
గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ హుస్సేన్ రెడ్డి సార్, ప్రిన్సిపాల్ యూనివర్సిటీ కాలేజ్ మాకు గురుతులు కృష్ణకుమారి మేడం గారు, అలాగే ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు, అనిత మేడం, అండ్ సెక్రటరీ ఆఫ్ బీఈడి కాలేజ్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, మై డియర్ ఫ్రెండ్స్. చాలా సంతోషం. కృష్ణదేవరాయ యూనివర్సిటీలో 7 రోజుల పాటు ఒక సేవా కార్యక్రమము, ప్రత్యేక శిబిర కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఈ మధ్య ఒక 3 రోజుల కిందట మినిస్ట్రీతో అనురాగ్ ఠాకూర్ గారు, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ అండ్ రీజనల్ డైరెక్టర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్, నేషనల్ వైడ్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు వాడు కొన్ని సలహాలు అడిగారు. అంటే మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ చెట్లు నాటేది, క్లీనింగ్ ప్రోగ్రామ్స్, ఇవి కాకుండా ఎనీ యూనిట్స్, మీ యూనిట్స్లో, మీ యొక్క యూనివర్సిటీస్లో ఏమైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేశారా? రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మేడం గారు ఎన్ఎస్ఎస్ ఆఫీస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్నప్పటి నుంచి వరదర్ గారు నుంచి ఒక డేటా తీసుకు కేరళ ఫ్లడ్స్కి వెళ్ళి అక్కడ సేవ చేయడం. ఫస్ట్ ఎన్ఎస్ఎస్ యూనిట్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి వెళ్ళింది చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. వారు దానికి చాలా ఆనందించారు. అలాగే డిఫరెంట్ ఫ్లడ్స్ ప్రోగ్రామ్, వీటితో పాటు నేచర్ వాచ్ అనే కింద మనం ఒక ప్రోగ్రామ్ చేసాం లాస్ట్ ఇయర్. ఈ జైసల్మీర్ తర్వాత అనంతపూర్ ఎక్కువ ఎండ ఉండేటువంటి ప్రాంతం, మనుషులు అయితే అడిగి నీళ్లు తాగుతారు. మరి పక్షులు, జంతువుల పరిస్థితి ఏంటని దీనికోసం నేచర్ వాచ్ అని ఫీల్డ్ బర్డ్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశాం సార్. దీనికి ఒక కంకులు, ఆయిల్ కంకులు, జొన్న కంకులు, అట్లనే నీళ్లు ఎక్కడైతే నీళ్లు అందకుండా ఉంటాయో ఆ ప్రదేశాల్లో మనం తీసుకెళ్లి ఆ నీటిని వెళ్ళడం ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం. లాస్ట్ ఇయర్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఋతుమతి అభియాన్ అనేటువంటి ప్రోగ్రామ్ కూడా ఎన్ఎస్ఎస్ డిజైన్ చేయడం జరిగింది. అంటే గర్ల్స్ స్టూడెంట్స్ ఒక 50 మంది ఉంటారు. ఒక్కొక్కరు ఒక 3-4 శానిటరీ నాప్కిన్స్ తీసుకెళ్ళి ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి శానిటరీ హైజీన్స్ గురించి చేయడం. నేషన్ వైడ్ ఆ ప్రోగ్రామ్ని మనమే డిజైన్ చేసాం. మినిస్ట్రీ ఈ సంవత్సరం ఆ యొక్క ప్రోగ్రామ్ని నేషనల్ వైడ్ తీసుకోవడానికి అంగీకరించిందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఇంకొక విషయం అంటే ఈ ఇయర్ డిజైన్ చేసేటువంటి కార్యక్రమాల్లో ఫీల్ ఆఫ్ జాయ్ ఆఫ్ గివింగ్ అనేటువంటి ప్రోగ్రామ్, జాయ్ ఆఫ్ గివింగ్ కింద ఆల్రెడీ డిజైన్ చేశారు. ఎవరికైతే తాము ఉపయోగపడుతున్నటువంటి వస్తువులన్నీ కూడా ఒక చోట చేర్చి, దుస్తులు కానీ, షూస్ కానీ, పుస్తకాలు కానీ, ఇవి ఎన్ఎస్ఎస్ కు చేస్తే ఇక్కడ ఉండేటువంటి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఇంక్లూడింగ్ మందులతో, మెడిసిన్స్తో సహా అవి ఎక్స్పైరీ కాకుండా ఉంటే అవి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం నేషనల్ వైడ్ వారికి చెప్పడం జరిగింది. ఆ సమయంలో చాలా వాళ్ళు ఆనందపడ్డారు. ఈ యొక్క కార్యక్రమాల విషయానికి వస్తే మన ఎన్ఎస్ఎస్ వాలంటీరు నేషనల్ యూత్ అవార్డు, అంటే 40 సంవత్సరాల కింద ఉండేటువంటి యువకులకు ఇచ్చేటువంటి అవార్డు పిసాది భరత్ అనేటువంటి విద్యార్థి మన యూనివర్సిటీ నుంచి చేసినటువంటి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలకు గాను అతనికి ఈ సంవత్సరం నేషనల్ యూత్ అవార్డు వచ్చింది. రాష్ట్రపతి ద్వారా వారు అవార్డు తీసుకున్నారు. అలాగే 3 విద్యార్థులు నేషనల్ బెస్ట్ వాలంటీర్ అవార్డ్స్ వచ్చాయి. గత 3 సంవత్సరాల్లో వాళ్ళు ఇంతకుముందు పనిచేస్తున్నారు. ఈ సంవత్సరము వాళ్ళను అప్లై చేసుకుని 3 విద్యార్థులకు బెస్ట్ వాలంటీర్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రతిసారి ఈ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్లస్ అక్కడ ఉండేటువంటి రీజనల్ డైరెక్టర్స్ కూర్చున్నప్పుడు మన యొక్క ప్రోగ్రెస్ అనేది ఎక్కువ ఉంది అని చెప్పి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎక్కువ గ్రాంట్ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ క్రెడిట్ అంటే ఇంతకు సదాశివ రెడ్డి గారు చెప్పినట్లు మీరు ఎంత బాగా ఈ యొక్క కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి సేవా కార్యక్రమాల్లో పూర్తిగా మీరు ఇన్వాల్వ్ అయితే యూనివర్సిటీకి మంచి పేరు వస్తుంది. దాంతోపాటు మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి సదాశివ రెడ్డి గారికి, వైస్ ఛాన్సలర్ గారికి, మేడం గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముందుకు కొత్త స్కీమ్స్ వస్తాయి. ముఖ్యంగా మనమే ఇక్కడ ఒకటి మొదలు పెడితే అవి మళ్ళీ రాష్ట్ర ఎన్ఎస్ఎస్ని అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది చాలా గొప్ప కార్యక్రమం. అలాగే ఇప్పుడు పిల్లలు
ముఖ్యంగా లా డిపార్ట్మెంట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరండి. ఎవరో ఒక్కరమ్మా లా డిపార్ట్మెంట్ ఫీడ్బ్యాక్ 3 minutes. లా డిపార్ట్మెంట్. Good afternoon, everyone. Myself is Ramudu from Kotturu. I completed, graduated. Present I am pursuing LLB. So, మన NSS ప్రోగ్రామ్ గురించి లాస్ట్ ఇయర్ కూడా చేసినాము. బట్ ఈ ఇయర్ కూడా చేయడానికి మన లా డిపార్ట్మెంట్ ప్లస్ ఇంక్లూడింగ్ మన యూనివర్సిటీలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లో మొత్తం దాదాపుగా 8 యూనిట్లు ఇచ్చినారని చెప్పి విషయం తెలిసింది. ప్లస్ ఇక్కడ మనకు ముఖ్యంగా ఎక్కువ మంది అంటే మా డిపార్ట్మెంట్ అని మేము గొప్పగా చెప్పుకోలేదు సార్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కడి నుంచి వచ్చినారంటే ఎన్ఎస్ఎస్కి లా డిపార్ట్మెంట్. సో అప్రిషియేట్ ఫర్ ద అవర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెషల్లీ. సో వాలంటీర్గా 62 మెంబర్స్, ఒక డిపార్ట్మెంట్ నుంచి 62 మెంబర్స్ వాలంటీర్గా మనం సబ్మిట్ చేయాలి అని చెప్పేసి నెంబర్ ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ మంది. సో లా డిపార్ట్మెంట్ ముఖ్యంగా సేవాభావానికి వస్తే చిన్న పని పెద్ద పని అని తేడా లేదు, మంచి పని చెడు పని అనే భావంతో ఇక్కడ సదాశివారెడ్డి సార్ గారు ఏదైతే ఉందో ఆ ఇంటెన్షన్, ఏదైతే ఉందో ఆ డెడికేషను అద్భుతంగా వాళ్ళకి తీసుకొచ్చారని చెప్పి భావిస్తాం. ఎందుకంటే ఏదైనా చిన్న పని పెద్ద పని అని తేడా లేకుండా మంచి పని చెడు పని, మనం చేస్తున్నది మంచి పని చెడు పని, ఆ మంచి పని అని భావిస్తేనే మీరు చేయండి, లేకపోతే మీరు చెడు పని అయితే వద్దు అని చెప్పేసి అటువంటి మోటివ్తో మమ్మల్ని మా కోసం కాదు మేము మీకోసం అన్నట్టు ఈ ప్రోగ్రాం అద్భుతంగా తీర్చిదిద్దినారు. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ ఏదైతే వంటి ప్రోగ్రామ్ కంటిన్యూగా కండక్ట్ చేయడంలో ముఖ్యంగా మనం చేస్తున్నప్పుడు చాలా చాలా సమస్యలు వచ్చినా కానీ వాటిని ఏ విధంగా అధిగమించాలి, ఫ్రెండ్స్తో ఏ విధంగా మెలగాలి, ఒక కోఆర్డినేటర్తో ఏ విధంగా ఉండాలి, పెద్దలు వచ్చినప్పుడు మర్యాద ఏ విధంగా తీసుకోవాలి, వచ్చిన సమస్యలను పరిష్కరించుకోవడం, మన సమస్యలు మనం పరిష్కరించుకున్నప్పుడు ఎదుటివాడి సమస్యలు మనం పరిష్కరించగలం అనేటువంటి దృక్పథంతో అద్భుతంగా మాకు ఆ ఉపదేశాలు కానీ ఆ యొక్క మార్నింగ్ సెషన్ కంటిన్యూగా ఇచ్చేటువంటి ఆ సందేశాలు కానీ మాకందరికీ చాలా అద్భుతం అనిపించాయి. సో ఈ విధంగా మమ్మల్ని అందరినీ ఒక మార్పు, ఒక స్థాయి నుంచి మరో స్థాయికి ఒక మార్పు అనేది కంపల్సరీ అది కనపడింది మాలో అద్భుతంగా. ఇది ఈ విధంగానే కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా త్రూ లా డిపార్ట్మెంట్ తరఫున మేము మాటిస్తున్నాం సార్. ఎప్పుడైనా ఏ వాలంటీర్ సర్వీస్ అయినా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము. లా డిపార్ట్మెంట్ నుంచి మా డిపార్ట్మెంట్ యాజమాన్యం ఏదైతే శ్రీరామ్ సార్ గారు ఉన్నారో వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాం. ఖచ్చితంగా ఎంత దూరమైనా సర్వీస్ చేయడానికి త్రూ మా వాలంటీర్ అని చెప్పేసి అద్భుతంగా ముందుకు కొనసాగించడానికి ఎల్లవేళ మేము కోరుకుంటాము. ఇటువంటి మరెన్నో ప్రోగ్రాంలు మీరు కండక్ట్ చేయాలి, చేస్తూ పోవాలి. మన వీసీ సార్ గారు అన్నట్టు అవార్డులు రావడం, మన ఒక గవర్నమెంట్ గుర్తింపు పొందడం, ఇటువంటివే కాకుండా అంతకు మించి సాయశక్తుల పోరాటం ఈ విధంగా మనం కృషి చేయాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు ఆయన. ఇప్పుడు బిఎడ్ నుండి ఒక చాలా సంతోషం, ఎందుకంటే మార్పు వచ్చింది అని స్పష్టంగా చెప్పారు. దీని యొక్క ఉద్దేశం అదే. దీని ఉద్దేశం ఏంటంటే ఎంతో కొంత వీళ్ళ మార్పు రావడం. ఇక్కడికి వచ్చినటువంటి అధ్యాపకులకు మరియు నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కె నరేష్, నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈ ఎన్ఎస్ఎస్ స్కీమ్ అంటే ఎన్ఎస్ఎస్ స్కీమ్ అనేది నేషనల్ సర్వీస్ స్కీమ్. అంటే ఎన్ఎస్ఎస్ అనేది మన విద్యార్థి దశ నుండే మార్పు తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఎన్ఎస్ఎస్ స్కీమ్ని ఏర్పాటు చేశారు కూడా. ఎన్ఎస్ఎస్ అంటే మామూలుగా ఎన్ఎస్ఎస్ ఉద్దేశం ఏమిటంటే ఒక వ్యక్తి అంటే విద్యార్థి దశ నుంచి ఆయన ఒక సేవాతత్వము మరియు ప్రశ్నించే తత్వము మరియు ఐకమత్యంగా పనిచేయడమే ఎన్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంటే ఎన్ఎస్ఎస్ లో సేవ అంటే విద్యార్థి దశ నుంచి ఒక 10 మందికి ఎలా సేవ చేయాలి, మన చుట్టూ ఉన్న పరిసరాలను ఏ విధంగా ఫీల్గా పెట్టుకొని అందరికీ అంటే ప్రతి ఒక్కరికి మన నుంచి ఒక ఇన్స్పిరేషన్ గా, అంటే ఈ రోజు మనం విద్యార్థి అయి ఉండవచ్చు,
రేపు పక్కన మనం గొప్ప గొప్ప ఆఫీసర్లు అవుతా ఉంటాం కూడా. ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దవాళ్ళు మరియు లాయర్లు, రేపు పక్కన ఇంజనీర్లు మరియు టీచర్లు అవుతాం అనమాట. అంటే విద్యార్థి దశలో మనం ఏదైతే చేస్తామో మనం వచ్చే భావితరాలు కూడా అది చెప్తాం అన్నమాట. అంటే ఈరోజు మనకి రీసెంట్గా వచ్చింది కరోనా. అంటే కరోనాలో చిన్నతనం నుంచి మనం చేసిన సేవాభావమే మనం కరోనా టైంలో ఇలాంటి పెద్ద వాళ్ళందరూ కలిసి ఆయన అంటే ఇంతవరకు పట్టించుకోకుండా తన వంతుగా అంటే సమాజంలో అందరూ మన వాళ్ళైన ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అంటే ఆయన చనిపోతాడని తెలుసు కూడా ప్రతి ఒక్కరు సేవ చేశారన్నమాట. అంటే ఇదే అంటే ఒక వ్యక్తిగా తన గురించి ఆలోచించకుండా 10 మంది గురించి ఆలోచించేవాడు నిజమైన దేవుడు అన్నమాట. అది ముఖ్యంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క సమస్త జీవరాశి మనిషి మీదే ఆధారపడి ఉండాలి. అంటే మనిషి అంటే భూమి మీద మంచి చేయాలన్నా మంచి చేయగలుగుతాడు, నాశనం చేయాలన్నా మంచి చేయగలుగుతాడు అన్నమాట. ఈ 7 రోజులుగా నేను తెలుసుకున్నది ఏమిటంటే సార్ మార్నింగ్ సెషన్లో ఒక సమాజంలో ఏ విధంగా మనము సమాజాన్ని మేలు చేయాలా, ఏ విధంగా సేవాభావంగా ఉండాలా, ఏ విధంగా అంటే సమాజంలో ఏదో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలా. ఇప్పుడు మనం కొంతమంది సేవ చేస్తారు, కొంతమంది ప్రశ్నించాలా. అంటే ఎక్కడైనా చెప్పడం ఉందనుకోండి, మీరు మీ పై అధికారులు చెప్పాలా సరే తప్పు చేస్తున్నారు ఇక్కడ ఎత్తే మీరు ఇంకా అదేవిధంగా ఐకమత్యంగా ఒక పని చేసేటప్పుడు 10 మంది వెళ్ళాలా, ఎంకరేజ్ చేయాలా, అప్పుడు 10 మందిలో వస్తారు వెళ్ళాలా. అంటే సమాజంలో మార్పు రావాలా. అంటే నా ఒక్క నుంచి వస్తుందంటే రాదు, అందరూ ఐకమత్యంగా పనిచేసినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు నాకు ధన్యవాదాలు సార్. మేమేం చేసామంటే ప్రతిరోజు కార్యక్రమం ముందు ఒక 30 నుంచి 40-50 నిమిషాలు మోటివేషన్ క్లాసెస్ లాగా ఫస్ట్ క్లాస్ తీసుకొని వాళ్ళందరినీ కొంచెం మోటివేట్ చేసి మళ్ళీ నేను పండుగ సార్. దానివల్ల అది ఏమి మీరు నిజంగా కొత్తగా మార్పు వచ్చిందా లేదా అనేటువంటిది ఇది. ఇప్పుడు మీ తెలుగు డిపార్ట్మెంట్ మీకు ఎవరైనా తొందరగా వేదిక మీద ఉన్న పెద్దలకు అదేవిధంగా నా తోటి వాలంటీర్లకు అందరికీ శుభ మధ్యాహ్నం. ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా మేము వారం రోజులు ఇక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక సేవా పథకం అనేది దాని గురించి నేను 4 మాటలు చెప్తా. ఈ సేవా పథకం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎడారి ప్రాంతంలో ఏ దేనికోసమైతే ఒక పక్షి ఎడారి ప్రాంతంలో నీళ్లు లేకుండా ఏ విధంగా అయితే తహతహలాడుతుందో, అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు మనిషికి గొడుగు ఏ విధంగా అయితే సహాయపడుతుందో ఈ సేవా పథకం అనేది ప్రతి ఒక్కరికి అదే విధంగా ఉపయోగపడుతుంది. సేవ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి కొంచెం అవసరం ఉన్నా సరే మన అవసరానికి ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళ పేరులో వచ్చే చిరునవ్వే మన సేవా కార్యక్రమానికి వాళ్ళ పేరులో వచ్చే చిరునవ్వు మనం చేసిన సేవకు ఎంతో ప్రతిఫలాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. ఈ సేవలో మాకు వాలంటీర్గా ఈ అవకాశం కల్పించినటువంటి మా సదాశివరెడ్డి సార్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సేవలో భాగంగా మేము చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. అదే ముఖ్యంగా పని గురించి మేము నేను ఎంఏ తెలుగు చేస్తాను, ఇంటి దగ్గర అయితే ఏదో చిన్న పనులు చేసుకుంటాను ఉండేటోళ్ళం అనమాట. ఈ హాస్టల్లోకి వచ్చినాక డైలీ ఫుడ్ తినేది, డిపార్ట్మెంట్ అయిపోయేది, కొన్ని సెల్ ఫోన్ చూసేది, ఆ విధంగా ఉంటుంది అనమాట. ఈ సేవా కార్యక్రమంకి వచ్చిన తర్వాత 7 రోజుల నుంచి మంచిగా ఈ కార్యక్రమంలో పని చేసినప్పటి నుంచి మొట్టమొదటిగా ఏమంటే ఫుడ్ బాగా నిద్రపోతా ఉంటాం. ఎందుకంటే ఇది అందరికీ నిజమే, నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను కాబట్టి. ఎందుకంటే ఈ ఎండలో 1 గంట పని చేసినా మనము చాలానే పని చేసినాం, మాక్సిమం అందరికీ చెమట వచ్చింది కాబట్టి ఈవినింగ్ అయితే అందులో కొంచెం తిని హాయిగా నిద్ర పెట్టారు. అదే అందుముందు ఈ వారం రోజుల ముందు కాకుండా ఏ విధంగా ఉందంటే నిద్ర వచ్చింది అన్నమాట. ఈ సేవలో ఈ విధంగా ఈ 7 రోజులు మాకు మంచి అనుభూతి కలిగింది అనమాట. మేము కూడా ఈ పని చేయగలము, బయటకు పోయిన తర్వాత ఈ జాబ్ లేకుండా కూడా పని చేసుకోవాలనే కెపాసిటీ మాకు అందించారు.
అందుకని ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా సమయం మిగిలిపోతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సదస్సుకి ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఒకటి ఏంటంటే గుర్తించుకోండి, ఇక్కడ మీకు తెలుసో తెలియకుండానో నువ్వు ఎప్పుడైతే 100% కాకపోయినావో 60-70% పాల్గొన్నా కూడా వీళ్ళు ఇగో వెళ్ళిపోతుంది. ఇగో అంటే భగవద్గీత గురించి నేను చదివినప్పుడు దాంట్లో ఒక మనిషికి ఉండాల్సిన సద్గుణాలు 26 చెప్తాడు. చెప్పి చివరిలో ఏం చెప్తాడంటే ఏముంటుందని స్వార్థసేవకుడు ఉంటాడు. అంటే నేనే గొప్ప ఎందుకు చెప్పారు, నేను అందరిలాకన్నా గౌరవదగిన వాడిని, నేను చాలా పెద్దవాడిని, నేను చాలా గొప్పవాడిని, నన్ను గౌరవించాలా, అందరూ పొగడాలా, ఇంకేదో అందరూ సన్మానాలు చేయాలా. ఇది అతి పెద్ద రోగం, అతి పెద్ద చెడ్డ గుణం. దేంట్లో పెద్ద, నేను క్లాస్లోకి వస్తే నేను ప్రిన్సిపాల్, నేను మా తెలుగు డిపార్ట్మెంట్కి వెళ్తే నేను హెడ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్. ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను మీతో ఒక సేవకుని అంతే తప్ప ప్రొఫెసర్ కాదు, ప్రిన్సిపల్ కాదు, ఇంకోటి కాదు. యువతలో నేను చెప్తాను, నేను ఎంత గొప్పవాడో లేకపోతే ఇంకోటి ఎంత గొప్పవాడో. ఒక కొడుకు దగ్గరికి పోయి చూస్తున్నా నేను ప్రిన్సిపాల్ అంటే వాడు ఏమంటాడు, లేకపోతే నా బాధ దగ్గరికి పోయి నేను ప్రిన్సిపాల్ నేను హెచ్ఓడి అంటే నీ బాధ ఏమంటుంది. ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి అంటుంది యోగ. యోగజ్ఞానం ఏం చెప్తుందంటే నీవు కేవలం నీకున్న అహంకారం వల్ల, అంటే నేను చాలా గొప్పవాడిని అనేటువంటి ఈ అజ్ఞానం వల్ల నీ చుట్టూ ఉన్నటువంటి ప్రేమను పొందలేకపోతున్నావు అని చెప్పేసి యోగజ్ఞానం చెప్తుంది. అందుకే దీన్ని వదులుకోవాలి. కేవలం మా తెలుగు డిపార్ట్మెంట్ నుంచి 3 మెట్లు కిందికి దిగితే ఇంక నేను ప్రొఫెసర్ కాదు, నేను బీఈడీ కాలేజ్ నుంచి 3 అడుగులు కిందికి వేస్తే నేను ప్రిన్సిపాల్ కాదు. నేను ఎక్కడుంటాను, నేను ఊరికి పోతే అక్కడ నాకు పశువులు కాసే ఫ్రెండ్ ఉంటే నేనే పశువులు కాసే మిత్రుడిని, నా మిత్రుడు ఆయన కాదు, పశువులు కాసే ఎల్లారో మిత్రుడిని నేను సదాశుడు. ఇది ఉండాలి తప్ప నేను నేనంటే నువ్వు నీ ఆడమాలని నాకు చూపిస్తే ఆప్యాయత పొందలేవు. ఇది నీకు ఎన్ఎస్ఎస్ తెలియకుండానే నీకు నేర్పిస్తుంది. అందుతో పాటు నేను మీతో పాటు ఎట్లానే ఉన్నాను. నేను ఎన్నో టెక్నిక్లో కూర్చొని నేను కూర్చోలే. నేను ఎన్నో నేను చాలా హ్యాపీగా ఉంది. మీతో వస్తేనే నాకు ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే మీతో పాటితే నాకు హ్యాపీ. గుర్తు పెట్టుకోండి, మీరు కూడా రేపొద్దున కాబోయే అధికారులు నువ్వు చెట్టు నీడగా కూర్చొని నువ్వు గొడుగు పట్టుకొని నువ్వు కారులో కూర్చొని చెయ్యి అంటే అది ఆ వర్క్ సరిగ్గా జరగదు. వాళ్ళతో పాటు నువ్వు కూడా మమేకమైపోయి వాళ్ళలో ఒక సభ్యుడిగా మారి నువ్వు పని చేస్తే ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. ఏ ఇబ్బంది లేకుండా ఏది ఏమైనా మీకు తెలుసో తెలియకుండా ఈ జ్ఞానం మీకు అబ్బి ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడడానికి వచ్చింది. రంజాన్ మాసం ఇది, రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ యొక్క ఈ 7 రోజుల అనుభవాన్ని క్లుప్తంగా 3 నిమిషాలు తెలియజేస్తుందో కోరుకుంటున్నాను. Principal ma'am, Mr. Sir, and my PhD faculty and my co-students. This is my first experience as a volunteer of NSS. At the starting, I struggled a little because I don't know and I never worked as a volunteer in NSS. So I struggled a little bit. But after that, I started to enjoy the work because it gave me a high energy to serve our departments. And I would like to share a little experience with my psychology ma'am. She taught me how to hold the broom. I really don't know how to hold the broom. She taught me how to hold and how to clean the dust. So thank you ma'am for teaching me how to do work. And I really saw my faculty of grade work with us, not like others who skipped work and tell us to do work and all. They worked along with us. That's a good experience for me. And I would like to thank everyone for giving me this opportunity, and I am looking forward in the future to work as an NSS volunteer. Thank you everyone. Have a good day. Thank you. ధన్యవాదాలమ్మా. మీలో ఈ పక్కనే ఈ 7 రోజుల్లో ఎంతో కొంత మార్పు వచ్చింది అన్న వాళ్ళు చేసేటండి. ఎంతో కొంత మార్పు వచ్చిందండి. సంతోషం, చాలా 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 సంతోషం. ఈ మార్పే ఇదే ఎన్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. ఈ మార్పు మీలో వచ్చిందంటే దానికి కారకులు మా విశ్వవిద్యాలయ అధికారులు వాళ్ళందరూ గట్టిగా సమాలు. ఇక్కడ మనం
మనము తెలుసో తెలియకుండానో పొదుపుగా వాడే చోట ఎక్కువగా వాడేస్తున్నాం, ఎక్కువగా వాడాల్సిన పొదుపుగా వాడుతున్నాం. చప్పట్లు కొడితే ఆక్యుపంచర్ ప్రకారం, చైనా వైద్య విధానం ప్రకారము, భారతదేశ ఆయుర్వేదం ప్రకారము మీ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. రెండవది ఎదుటి వ్యక్తులని అభినందించడం కూడా మన సంస్కారం. అది మనమంతా సంస్కారయుతమైనటువంటి వ్యక్తులు కదా. గట్టిగా వచ్చింది అధికారులు ధన్యవాదాలు. 100% కాకపోయినా ఎన్ఎస్ఎస్ యొక్క లక్ష్యాన్ని ఎంతో కొంత చేరుకున్నామని సగర్వంగా ఈ సభాముఖంగా మీకు మనం అలాగే ఎవరు పెద్దవాళ్ళందరూ కోరుకునేటంటే ఇలాగే మనం మంచి పనిగా చేస్తూ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ సమాజానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడపాలి. ఎస్కే యూనివర్సిటీ విద్యార్థి అంటే కేవలం ఆయన కోసంగా కలిగిన సమాజం కోసం కూడా నిలబడతాడు అన్నటువంటి ఒక ఆలోచన ఎడ్యుకేషన్ కల్పించగలగాలి. అప్పుడు నిజంగా ఈ ఎస్కే యూనివర్సిటీలో చదివినందుకు ఎలాంటి సందేహం లేదు. ఇక మనం గుర్తించుకుందాం. ఎందుకంటే పెద్దలు చాలా పనులు ఉన్నప్పటికీ కూడా ఈసీగా చెప్పారు, చాలా పనులు ఉంది సార్, మీరు వస్తే ఉత్సాహంగా ఉంటుంది సార్, జిల్లాలో మంచి ఒక దీన్ని మనం ప్రేరేపించిన వాళ్ళు వస్తే నిజంగా సార్ వచ్చారు. అందరికీ నమస్కారం. నేను ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా ఏం తెలుసుకున్నా అంటే ఎక్కువ మంది అక్కా చెల్లెలను అలాగే ఎక్కువ మంది అన్నదమ్మలను కేవలం ఈ క్యాంప్లోనే పొందారు. ఇంట్లో అయితే ఒకరో ఇద్దరు ఉంటారు అక్కా చెల్లెలు సామాన్యంగా, కానీ ఇక్కడ అందరూ నా కుటుంబ సభ్యులలాగా కలిసిపోయినా. అయితే మనకు ప్రకృతి ఎన్నో వరాలు ఇస్తుంది. అయితే ఆ ప్రకృతికి మనము ఏమి ఇవ్వలేకున్నాము, కానీ ఆ ప్రకృతి ఇచ్చే ఈ వరాలు ఏంటో ఈ చిన్న పాట ద్వారా మనం తెలుస్తుంది. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేలు వేలుగా నేలైనట్లు. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేలు వేలుగా నేలైనట్లు. ధరణి గర్భమున చెట్టుగా పుట్టి చల్లని వడిలో పక్షులు పెంచి ఎండకు చలికి వాన తాకిడికి రక్షణనిచ్చును గొడుగువలే. జీవితాంతము తోడు నీడై ప్రాణములుడిగిన కాసము తానే పరుల సేవకే అంకితమైనవి, పరుల సేవకే అంకితమైన. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేలు వేలుగా నేలైనట్లు నేలైనట్లు. పాప ఊయలగా ఆట బొమ్మగా పెళ్లి పలుదిరిగా పల్లకిగా జాలరి దెబ్బగా గుమ్మరి సారెగా తాతయ్య చేతి కర్రగా. జీవితాంతము తోడు నీడై ప్రాణముడిగిన కాసము తానై పరుల సేవకే అంకితమైనవి, పరుల సేవకే అంకితమైన. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేలు వేలుగా నేలైనట్లు నేలైనట్లు నేలైనట్లు. నాగరాజు కేరళకి ఎస్కే యూనివర్సిటీ వచ్చిన బృందంలో నాగరాజు ఒకడు. అబ్బాయికి గట్టిగా చెప్పండి. అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రతిజ్ఞ మనకు మనం చేశాం. ఈరోజు సభాముఖంగా మనము ఓటుకు సంబంధించినటువంటి ప్రతిజ్ఞ చేద్దాం. మనం చేసే కదా చిన్నగా ఒకటి ఓటుకు సంబంధించిన ప్రతిజ్ఞ. అందరూ చేతులు ముందు పెట్టండి. మనస్ఫూర్తిగా నేను రాబోయే ఎన్నికలలో
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకుంటాను. ఓటును కులానికి, మతానికి, బంధుత్వానికి, డబ్బుకు అతీతంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచికి మాత్రమే ఓటేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇప్పుడు ఓటర్ థ్యాంక్స్ కామన్ లైఫ్. దొరకునా 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 ఈ సేవ. This is Salman Ras, Faculty of Business College of Education. First of all, it is my pleasure and honor to say a word of thanks on behalf of NSS Program Coordinator, SK University, NSS Officer of SK University and NSS Program Officer of SK College of Education. Swami Vivekananda says like this: who is helping you, don't forget them. Who is loving you, don't hate them. Who is believing you, don't cheat them. Arise, awake, and do not stop until the goal is reached. Yes. First of all, our special thanks to Honorable Vice Chancellor of SK University, Chief Guest of today's function, Professor K. Bhushan Reddy Garu, who served in the university more than 4 decades, is a good academician and excellent dignified professor who worked here only and came as a vice chancellor to the SK University. Thank you, sir. Thank you so much. Today, this function, it is because of your addressing, it is grand success, and you make us very happy. Thank you so much, sir. Next, we are honored and special thanks to our principal madam, Science and Arts College and former registrar Professor A. Krishna Kumari Garu, who given a valuable speech, and also she addresses serving hands are more powerful than prayer, lips of prayer. Yes, she addresses for goodness of service and also those who are needing and help. And also I should remember the great words of Vice Chancellor sir, also appreciate the services of Corona time by our warrior and soldiers, the Dwayam, Sadasiva Reddy Garu and Murali sir. And also our special thanks to NSS Program Coordinator Garu, Dr. Muralidhar Garu, NSS Coordinator, SK University. Yes, he has given and addresses great importance of awards, especially National Youth Award and also National Best Volunteer Award. He has addresses us, and also we are very happy to say thanks to Murali sir also. And also we need to say thanks even our principal of College of Education is the Professor of Telugu Department, HOD of Telugu Department, Guru of Siddha Samadhi Yoga, and also we have really appreciated his services. Especially we have watched, we have to go with him, but his services are highly privileged at the time of Corona. He personally himself and also go and also given beautiful and excellent services to the Anandapuram district and also the nation, to the India. Thank you so much, sir. And also our special thanks to teaching, non-teaching staff of Department of Education, Department of Law, Department of Commerce, Department of Humanities, Department of Science, those who came and served all the time. Thank you so much. And finally, we are so much thankful to the warriors and soldiers of NSS
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బీసీ గారు బీఈడీ కళాశాలకు ఫస్ట్ టైం వచ్చారు సార్. నేను మాతృత్వ కోసం మీకోసం కాదు మా కోసం చేసుకుంటున్నాను. మీకు ఏదైనా ఇంత నాలెడ్జ్ రావడమో ఏదో మీలో ఉన్నట్టే ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి నేను ఏదో ఒక ఎదిగా మన ఫీలింగ్ మీలో కలిగితే దానికి కారకులు మన వర్షికి అధికారులు వాళ్ళు అందించినటువంటి సహకారాలు. అంటే మీకేదైనా ఇబ్బంది కలిగితే మాత్రము ఈ సదాశివరెడ్డి అనే పేరు కలిగినటువంటి ఈ శరీరము దానికి కారణం. ఎందుకంటే సరిగా నేను దాన్ని హ్యాండిల్ చేయలేదు అనేటువంటి కదా. మంచి జరిగితే మన వర్షికి అధికారులు, ఇబ్బంది కలిగితే మాత్రము ఈ సదాశివరెడ్డి బాధ్యత అని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు అట్లాగే మనము కొంతమంది పెద్దలు ఎందుకంటే మీరు పొగిడితే మాలో ఏదైనా అహంకారం పెరిగి మళ్ళీ ఏదో చేసే సేవ కార్యక్రమం చేస్తున్నప్పుడు మనకు మాకు భయం చేస్తుంది. కాబట్టి మాకు నిజంగానే నా గొప్ప కానీ లేదా మా మిత్రులు గొప్ప, నేను ఇద్దరు గొప్ప కాదు, గొప్పంతా మీరే, యువతనే మీరే. ఆనాడైనా నేడైనా రాబోయే భవిష్యత్తులైనా ఏ కార్యక్రమం జరగాలన్నా కారకులు మీరే, అంతా మీరే చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా